హాయ్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? వెజిటేబుల్ బిర్యానీ అండి. ఇదిగో వెజిటేబుల్ బిర్యానీకి కావాల్సిన బంగాళదుంపలు, మిల్లీ మేకర్లు, బీన్స్, రైసు, క్యారెట్ అండ్ పచ్చి బఠానీ ఇవన్నీ తీసుకున్నాను. ఇవ్వండి, బేసన్ పెట్టాను, ఆయిల్ వేసాను, తపాలా పెట్టేసి ఆయిల్ వేసి స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి రెండు వేసేసి ఫ్రై అవ్వనివ్వాలండి. కొంచెం ఫ్రై అవుతుండగా మధ్యలోనేమో ఈ చెక్క, ఈరోజు కొత్తగా వేస్తున్నాను, ఎప్పుడు వేయను. చెక్క, ఈ ఆకు, లవంగాలు ఇవన్నీ అంటారు కదా, అవన్నీ ఈరోజు మా ఆయన కొత్త వేయు అన్నాడు, మసాలా తగ్గించి వేయి అన్నాడు. సరే ట్రై చేద్దామని వేస్తున్నాను అనమాట. అన్నీ వేయాలి కదా అని అవన్నీ మొత్తం దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకేవేవో అంటారు కదండి, ఇవన్నీ వేసాను. ఇవి వేగిపోయి క్యారెట్ వేసాను. క్యారెట్ వేసిన తర్వాత ఇంకా అన్నీ వేసేయడమే, టపా వేసుకుంటే వెళ్ళిపోవడమే. ఇవన్నీ వేసేసి ఫ్రై చేసుకోవాలండి కాసేపు. బంగాళదుంప ముందు వేయట్లేదు, ఎందుకంటే కడాయికి అంటుకుపోతుందండి. బంగాళదుంప వేగంగా వేగిపోయి అంటుకుంటుంది కదా, అందుకనేసి ఇవి కొంచెంసేపు వేగనిచ్చి టమాటా, ఒక 2 టమాటాలు అండి, ఎక్కువ కాదు, ఒక 2 టమాటాలు కట్ చేసుకొని అవి వేగిపోయిన తర్వాత ఇలా బంగాళదుంపలు వేసేసి ఇవి వేపేసి మసాలా, నేను వాడే మసాలా అండి ఇది మనకి కొంచెమేనండి. నేను 1/2 kg రైస్ తీసుకున్నాను, కొంచెమే. ఇవన్నీ వేసాను కదా, కొంచెం మసాలా తగ్గేస్తున్నాం అనమాట ఈసారి. అల్లం వెల్లి పేస్టు, తగినంత అల్లం వెల్లి పేస్టు, అది కూడా కొంచెమే వేసాం. అన్నీ తక్కువే వేస్తున్నాం ఈరోజు. వేసి ఇలా వాటర్ వేసేసి 1/2 kg రైస్ తీసుకున్నానండి. నేను ఈ గ్లాస్తో 2 గ్లాసుల రైసు, 3 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. కొత్తిమీర, పుదీనా, ఉప్పు ముందు వేసాను కానీ సరిపోలేదండి, అందుకే మళ్ళీ కొంచెం ఉప్పు చూసుకొని వేస్తున్నాను అనమాట. ఈ ఉప్పు వేస్తే మూత పెట్టేయడమే. ఇవన్నీ కాసేపు ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే బాగా ఉడుకుతాయి కదా. ఉడికిన తర్వాత ఇలా మళ్ళీ రైసు నానబెట్టుకున్నాను కదా, ఈ రైస్ వేసేసి ఈ మొత్తం రైస్ అంతా వేసేయాలండి. వేసేసిన తర్వాత ఎక్కువ కలపకూడదు, ముక్కలా అయిపోతుంది అనమాట. ఎక్కువ కలపకుండా దీన్ని సిమ్లో పెట్టేసి అలా వదిలేస్తే, ఎక్కువ కలిపామంటే ముక్కల్లాగా అయిపోతుంది, రైసు చిన్న గుండెలాగా వచ్చేస్తుంది అనమాట. మూత పెట్టేసి ఇగోండి ఎలా వచ్చింది, బాగా వచ్చింది కదా. మళ్ళా కొత్తిమీర వేస్తున్నాడండి మా ఆయన. వద్దు, ఎక్కువైపోయింది, ఇప్పటికే కాయగూరలు ఎక్కువైపోయాయి అన్నా వినట్లే, వేసాడు. ఎనీవేస్ బిర్యానీ అయితే అయిపోయింది. బిర్యానీ అయితే టేస్ట్ సూపర్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. ఉంటానే, బాయ్.